మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రబంధ నేను మూసి మహాత్మా జ్యోతి పబ్లిక్ స్కూల్లో హెల్త్ సూపర్వైజర్ని. మా స్టూడెంట్ బద్దం గణేష్, వాళ్ళ ప్రాపర్ వచ్చేసి 8 పాముల. ఈవినింగ్ మాకు రోల్ కాల్ ఉంటుంది, అంటే అటెండెన్స్ తీసుకుంటాం మేము. ఆ టైంలో పీటీ సార్ బెల్ అయిన తర్వాత విజిల్ వేస్తుంటే వాళ్ళు టాయిలెట్కి వెళ్ళి వచ్చే క్రమంలో వేరే పిల్లలు ముగ్గురు చూసి పాము అని అరవడంతో ఈ అబ్బాయి కంగారుతోటి దానిపైనుంచి జంప్ చేశాడంట. సో ఆ క్రమంలో అది చిన్న కాట వేయడం జరిగింది. మేము వెంటనే ఒక 20 మినిట్స్లో హాస్పిటల్లోకి తీసుకొచ్చాము, నకరేకల్ ఏరియా హాస్పిటల్కి. సో అబ్బాయికి ట్రీట్మెంట్ జరిగింది, ఇప్పుడు సురక్షితంగానే ఉన్నాడు. మేడం దగ్గరకు వచ్చినాక విద్యార్థి చూసుకోలేదా? దూరం ఉండి చూసుకోలేదంటండి, అంటే ఒక్కడే ఉందా? ఇంకో ముగ్గురు పిల్లలు ఉన్నారు అబ్బాయితో పాటు. వాళ్ళు చూసి అరవడంతో ఆ కంగారులో దానిపైనుంచే జంప్ చేశాడంట. మరి జంప్ చేసినాక కరవడానికి వీల్లేదు కదా? అబ్బాయి మాకు అదే చెప్తున్నాడండి, నేను దానిపై జంప్ చేసి నా చెప్పుడి పాము పైన పడింది, సో అప్పుడు కరిచింది అని చెప్తున్నాడు అబ్బాయి. అట్లయితే కాదు, కరెక్ట్ కాదు మేడం అది. ఎందుకంటే వాస్తవం జంప్ చేసేటప్పుడు అది కాదు. సరే జంప్ చేసేటప్పుడు చెప్పారు మేడం, చూసారా పాము పామని చూసారు, పిల్లలు చెప్పారు. మేము వెళ్ళి చూసేసరికి లేదండి అక్కడ. తర్వాత ఆ ముగ్గురు పిల్లల్ని పిలిపించి మాట్లాడాము, పామే మేడం మేము చూసామని చెప్పారు వాళ్ళు కూడా. ట్రీట్మెంట్ చేయలేరు అక్కడ. మీ ఫస్ట్ ఎయిడ్ ఏం చేశారు మేడం? పని చేశారా? మేము ఫస్ట్ ఎయిడ్గా దానికి కొంచెం పైన కట్టు కట్టి కొంచెం డెటాల్ పెట్టి క్లీన్ చేసి వెంటనే తీసుకొని వచ్చేసాం ఇక్కడికి. నా పేరు ధనమ్మ, నేను మూసీ స్కూల్ ప్రిన్సిపల్. అబ్బాయి పేరు బద్దం గణేష్, 7వ తరగతి చదువుతున్నాడు. వాడి స్వగ్రామం వచ్చేసి 8 పాముల. రోల్ కాల్ సమయం, రోల్ కాల్ అంటే ఈవినింగ్ 6 గంటలు. డిన్నర్ పెట్టడానికి ముందు మేము పిల్లలందరికీ అటెండెన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా, వాడు ఉన్నాడా లేడా అని చెక్ చేసుకొని ఆ టైంలో బెల్ కొడతాం, విజిల్ వేస్తాం. పీటీ అక్కడే ఉన్నారు డ్యూటీలో. విజిల్ వేస్తే ఆ రోల్ కాల్కి వచ్చే క్రమంలో పిల్లలు పామును చూసి పాము అని అరుస్తుంటే వీడి ఇట్లా జంప్ చేసి ఆ క్రమంలో పాము కాటేసింది. ఇమీడియట్గా నేను, మా హెల్త్ సూపర్వైజర్, వాచ్మెన్, అటెండర్ స్పందించి ఒక 20 నిమిషాలలో నేను నకరేకల్ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. మూసీ స్కూల్, ప్రస్తుతానికి పిల్లగాడు ఆరోగ్య నిలకడ. స్కూల్ పేరు చెప్పండి. మూసీ స్కూల్ అండి, మూసీ గురుకుల పాఠశాల. మూసీ గురుకుల పాఠశాల. ఓకే. ఇప్పుడు విద్యార్థి ఎన్నింటికి వచ్చింది మేడం? 6 గంటలు. మరి ఇప్పుడు తీసుకొచ్చారు? 6:25 మేము ఇక్కడే ఉన్నాం. 6:20 వచ్చినట్టు బాబు. ఎవరు బాబు అడిగితే ఇప్పుడు వచ్చినాను. మేమైతే 6:20 వచ్చినాం. డాక్టర్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, అక్కడ కంపౌండర్ ఉన్నారు, అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు బాబాయ్. ఒకవేళ సీసీ కెమెరాలు అక్కడ ఉన్నాడు. 6:25 ఇక్కడే ఉన్నాం మేడం. ఇప్పుడు విష సర్పాలు లోపలికి రావడానికి భద్రత లేదా మేడం అక్కడ? దాన్ని మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఇక అక్కడ మాకైతే కంపౌండ్ వాళ్ళు లేదండి, చుట్టూ అక్కడ హరితహారం చెట్లు అనేవి పెంచారు ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు. ఆ చెట్లు తీసేసి చెప్పినాను. ఎప్పుడు చెప్పారు మేడం? నేను వచ్చినప్పటి నుంచి చెప్పారు మేడం. అక్కడ ఉన్నాము సిడిఎం వాళ్ళకి, సర్పంచ్ వాళ్ళకి. సర్పంచ్ లేడు కాబట్టి సర్పంచ్కి చెప్పలేదు. నేను వచ్చినాక కూడా జేసీబీ పెట్టి చుట్టుపక్కల పొలం వాళ్ళతో మాట్లాడి చాలా వరకు క్లీన్ చేయించడం. బాబు గణేష్ని వాళ్ళ బీసీ హాస్టల్, మూసీ ప్రాజెక్ట్ హాస్టల్ దగ్గర పాము కరిచింది ఒక సుమారు 5 గంటల ప్రాంతం సాయంత్రం. వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి ఒక 6:30 ఆ టైంలో తీసుకొచ్చారు. బాబు కండిషన్, వైటల్స్ అన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. సో కరిచినందుకు వాటికి సంబంధించిన సూదులు అయితే వేసాము. విరుగుడు సూది వేయాల్సినంత అవసరం అయితే ఇంకా రాలేదు. సిమ్టమ్స్ కూడా విషమైన పాము అన్నట్టయితే లేదు ఇప్పటికైతే. సో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి చూడాలి. ఇప్పుడు ఎరగడానికి ఇంజెక్షన్స్ ఏమన్నా వేసారు? ఇప్పుడు మామూలుగా కరిచినందుకు ఆ విరుగుడు సూదులు వేస్తాము, కానీ పాము కాటు విరుగుడు సూదులు అనేది మాత్రం లక్షణాలు ఉంటేనే వేస్తాము. ఇప్పుడు ఆ లక్షణాలు లేవు కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాం అబ్జర్వేషన్ కింద. లక్షణాలు ఏ విధంగా వస్తాయి మేడం? కరిచిన చోట వాపు రావడం, నొప్పి రావడం, ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి సెల్యులైటిస్ అంటాం కదా, అలాంటి ఫీచర్స్ ఏమన్నా ఉన్నా, లేకుంటే కళ్ళు వాలిపోవడం, నిద్ర రావడం కాదు కళ్ళు వాలిపోవడం, ఆయాసం అవ్వడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే విషం ఎక్కింది, విషం కలిగిన పాము అని అర్థం. అలాంటివి ఏమి లేవు కాబట్టి వెయిట్ చేయాలి. ఎన్ని గంటలు అబ్జర్వేషన్ చూస్తారు మేడం? 24 గంటలు అబ్జర్వేషన్ ఉండాల్సిందే. 24 గంటలు చేస్తే కానీ మాకు అంతే. ఏ క్లాస్? 7th. ఏమైంది అసలు? ఏ పాము తెలుసా? నల్లగా కొంచెం తెల్లగా. ఎంతమంది ఉన్నప్పుడు నియమం అంటే నేను అటు పోతుంటే 6th క్లాస్ గ్రామంలో
పాంబావనే సార్ పాంబావ అన్నారు. అయితే ఎగిరేసారి చెప్పు కింద పడ్డది, అది ఖర్చు దాని మీద పడ్డా అది అప్పుడే ఖర్చు ఎన్నింటికి 550 అట్లా ఎప్పుడు తీసుకొచ్చారా నేను ఎప్పుడు తీసుకొచ్చారు ట్రీట్మెంట్ నుంచి మరి సార్లు ఇట్లా మేడం ఇట్లా లేదా హాస్టల్లో